9వ తరగతిలోని 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు యొక్క లెసన్ గురించి టెక్స్ట్ బుక్ నుండి మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మనకి టెక్స్ట్ బుక్లో 9వ తరగతిలో 21వ పాఠం మానవ హక్కులు ప్రాథమిక హక్కులు ఈ పాఠం, తర్వాత 8వ తరగతిలోని 18వ పాఠం హక్కులు అభివృద్ధి ఈ యొక్క లెసను. అదే అకాడమీ లెవెల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే హక్కులు విధులు ఈ పాఠంతోనూ, అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించిన అంశాలు. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే చోట టెక్స్ట్ బుక్ నుండే ఫ్రెండ్స్ అర్థం కావడం. ఇక్కడ కలర్స్ కూడా అప్లై చేశాను చూడండి. 9th క్లాస్ సంబంధించి ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్లాక్ కలర్లో కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా 8th క్లాస్కి అయితే రెడ్ కలర్ కనబడుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అయితే గ్రీన్ కలరు, ఇంటర్ సెకండ్ ఇయర్ అంశాలకి అయితే బ్లూ కలర్. ఈ ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే సేకరించాం. ఎటువంటి మెటీరియల్ కూడా యూజ్ చేయకుండా ప్రతి లైన్ టు లైన్ ఏ విషయాన్ని కూడా మిస్ కాకుండా టెక్స్ట్లో ఉన్న ప్రతి పిన్ టు పిన్ పాయింట్తో మీకు యొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేర్చుకుందాం. తర్వాత రాజ్యాంగంలో హక్కుల రకాలు 3 రకాలు. అవి ఏంటంటే సహజ హక్కులు, నైతిక హక్కులు, చట్టబద్ధ హక్కులు. రాజ్యాంగం ప్రకారం హక్కుల రకాలు ఎన్ని అంటే 3: సహజ హక్కులు, నైతిక హక్కులు, చట్టబద్ధ హక్కులు. సహజ హక్కులు ప్రకృతి ప్రసాదించిన హక్కులనే సహజ హక్కులు అంటారు. సహజ హక్కులు అంటే ఏంటి అంటే ప్రకృతి ప్రసాదించిన హక్కులు. సమాజంతో రాజ్యంతో సంబంధం లేకుండా మానవుడు అనుభవించేవి. సహజ హక్కులు అనేవి సమాజంతో సంబంధం లేదు, రాజ్యంతో సంబంధం లేదు, వీటితో సంబంధం లేకుండా మానవుడు అనుభవించేవి సహజ హక్కులు. అమెరికా స్వాతంత్ర ప్రకటన ఈ హక్కుల సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. సహజ హక్కుల సిద్ధాంతంపైనే అమెరికా స్వాతంత్ర ప్రకటన అనేది ఆధారపడి ఉంది. ఈ హక్కుల్లో ప్రధానమైనవి ఏంటి అంటే సహజ హక్కులలో ప్రధానమైనవి జీవించే హక్కు. నెక్స్ట్ హ్యూగో గ్రోషియస్, ఈయన గ్రీకు సంబంధించిన వ్యక్తి. హ్యూగో గ్రోషియస్ ఈయన గ్రీకు సంబంధించి ఆయన ఈ సిద్ధాంతాన్ని తొలిసారి రాజ్యాంగ ప్రక్రియలో పొందుపరిచాడు. సహజ హక్కుల సిద్ధాంతాన్ని మొట్టమొదట రాజ్యాంగ ప్రక్రియలో పొందుపరిచింది ఎవరు అంటే హ్యూగో గ్రోషియస్. సహజ హక్కుల సిద్ధాంతాన్ని తొలిసారి రాజ్యాంగ ప్రక్రియలో ఎవరు పొందుపరిచారంటే హ్యూగో గ్రోషియస్. సహజ హక్కుల సిద్ధాంతం రూపొందించి అమలుపరిచింది ఎవరు అంటే హాబ్స్, లాక్, రూసో. హాబ్స్, లాక్, రూసో వీరు ముగ్గురు కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్తలు. తర్వాత పౌర హక్కుల సిద్ధాంతం. ప్రకృతి ప్రసాదించిన కొన్ని హక్కులను మానవులే పౌర సమాజానికి అప్పగించారు అనేదే పౌర హక్కుల సిద్ధాంతం. పౌర హక్కుల సిద్ధాంతం అంటే ఏంటంటే ప్రకృతి ప్రసాదించిన కొన్ని హక్కులను మానవులే పౌర సమాజానికి అప్పగించారు అనేది. నెక్స్ట్ సహజ హక్కులు అయిన తర్వాత సెకండ్ది నైతిక హక్కులు. ఈ నైతికంగా జీవించడానికి సంబంధించినవి నైతిక హక్కులు. సామాజిక బలం రక్షణగా ఉంటుంది. నైతిక హక్కులకు రక్షణ ఏంటి అంటే సామాజిక బలం. నైతిక హక్కులకు సంబంధించి రాజ్యము కానీ శాసనాల మద్దతు కానీ రక్షణ కానీ ఉండదు నైతిక హక్కులకు సంబంధించి. తర్వాత చట్టబద్ధ హక్కులు. ఈ చట్టబద్ధ హక్కులు అనేవి శాసనాల ద్వారా రక్షణ ఉంటుంది. చట్టబద్ధ హక్కులకు శాసనాల ద్వారా రక్షణ అనేది ఉంటుంది. ఇందులో పౌర హక్కులు. ఈ పౌర హక్కుల యొక్క లక్షణం ఏంటి అంటే వ్యక్తుల సామాజిక జీవనానికి అవసరమైన పౌర హక్కుల యొక్క లక్షణం ఏంటంటే వ్యక్తుల సామాజిక జీవనానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితులను కల్పిస్తున్నాయి పౌర హక్కులు. ఉదాహరణ చూసినట్లయితే పౌర హక్కుల లక్షణం ఏంటంటే వ్యక్తుల సామాజిక జీవనానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితులను కల్పించడం. వ్యక్తుల సామాజిక జీవనానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితులు కల్పించడమే పౌర హక్కుల లక్షణం. ఉదాహరణ ఏంటంటే వ్యక్తి స్వాతంత్రపు హక్కు. 1975-77 భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అనేది విధించడం జరిగింది. 75-77లో 1975-77లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ హక్కుపై ఆంక్షలు విధించారు. వ్యక్తి స్వాతంత్రపు హక్కుపై 1975-77 జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో వ్యక్తి స్వాతంత్రపు హక్కు మీద ఆంక్షలు విధించడం జరిగింది. తర్వాత ప్రాణరక్షణ హక్కు. ఈ ప్రాణరక్షణ హక్కు ఎంతో విలువైనది. అంటే ఉన్న యొక్క పౌర హక్కుల్లో ప్రాణరక్షణ హక్కు అనేది ఎంతో విలువైనది. నెక్స్ట్ భావ ప్రకటన హక్కు. ఇది ప్రధానమైన హక్కు.
విలువైన హక్కు ఏమో ప్రాణరక్షణ హక్కు, ప్రధానమైన హక్కు భావ ప్రకటన హక్కు. ప్రజాస్వామ్య మనుగడకు ఈ భావ ప్రకటన హక్కు అనేది మైలురాయి. ప్రజాస్వామ్య మనుగడకు భావ ప్రకటన హక్కు మైలురాయి. తర్వాత మత స్వాతంత్ర హక్కు, తర్వాత పని హక్కు. ఈ పని హక్కు సంబంధించి సుఖంగా జీవించడానికి ఆధారమయ్యే హక్కు ఏది అంటే పని హక్కు. మానవుడు సుఖంగా జీవించడానికి ఆధారమైన హక్కు ఏది అంటే పని హక్కు. తర్వాత కుటుంబ హక్కు. ఈ కుటుంబ హక్కు సంబంధించి వివాహ వ్యవస్థ ద్వారా ఈ కుటుంబాన్ని మానవుడు నిర్మించుకుంటాడు. వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబాన్ని మానవుడు నిర్మించుకుంటూ ఉంటాడు. తర్వాత ఆస్తి హక్కు, విద్యా హక్కు. ఈ ఆస్తి హక్కు, విద్యా హక్కు దీని గురించి చూసినట్లయితే 1976లో రాజ్యాంగ చట్టం ద్వారా ఈ ఆస్తి హక్కుకు పరిమితులు విధించారు. 1976లో రాజ్యాంగ చట్టం ద్వారా పరిమితులు అనేవి ఆస్తి హక్కుకు విధించారు. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, 78లో 44వ రాజ్యాంగ సవరణ దీని ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించారు. ఎప్పుడు తొలగించారు? 1978లో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. 1978 నుంచి 6 ప్రాథమిక హక్కులు పొందుపరిచారు. 1978 నుంచి 6 ప్రాథమిక హక్కులు పొందుపరచడం జరిగింది. ఈ ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా చేశారు. ఈ చట్టబద్ధ హక్కు అని తెలియజేసే ప్రకరణ ఏది అంటే 300A ప్రకరణ. ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కు అని తెలిపే ప్రకరణ 300A ప్రకరణ. ఈ ఆస్తి హక్కును ఇందిరాగాంధీ హయాంలో తొలగించడం జరిగింది. 31వ అధికరణాలు. ఈ 31వ అధికరణాలు చట్టం పేర్కొన్న పద్ధతి మినహా వ్యక్తి ఆస్తులకు భంగం కలిగించరాదు. రాజ్యంతో సహా చట్టం పేర్కొన్న పద్ధతి మినహా వ్యక్తి ఆస్తికి భంగం అనేది కలిగించరాదు. 1970లో 31ABCD ఉప అధికరణలు చేర్చారు. ఇప్పుడు 1970లో 30వ అధికరణకు ABCD ఉప అధికరణలు చేర్చడం జరిగింది. ఈ ఉప అధికరణల గురించి చూసినట్లయితే 31A అధికరణ. ఈ 31A అధికరణ అనేది ప్రజాస్వామ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ఆస్తుల ద్వారా స్వాధీనం చేసుకునే అధికారం. ప్రజాస్వామ్య ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ఆస్తులు రాజ్యం స్వాధీనం చేసుకునే అధికారం 31Aలో పేర్కొంది. అదేవిధంగా 31Bలో 9వ షెడ్యూల్లోని భూ సంస్కరణ చట్టాలకు రాజ్యాంగం అనేది రక్షణ కల్పించింది. 31B ప్రకారం 9వ షెడ్యూల్లోని భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. తర్వాత 31C ఇది 25వ సవరణ చట్టం 1971 ద్వారా అమల్లోకి వచ్చింది. 31C అనేది 25వ సవరణ చట్టంలో అంశాలు 1971 ద్వారా అమల్లోకి వచ్చింది. 25వ సవరణ చట్టం 1971 ద్వారా అమల్లోకి వచ్చింది. 31C అనేది ఆదేశ సూత్రాలలో 39B 39C చట్టాలు చెల్లుబాటు. 31C అధికరణలు 39B 39C చట్టాలు చెల్లుబాటు అవుతాయని చెప్పేసి ఈ 31C పేర్కొంది. 31C అధికరణ ఏం పేర్కొందంటే ఆదేశ సూత్రాలలో 39B 39C చట్టాలు చెల్లుబాటు అవుతాయని. కానీ ఇవి 14, 15 అధికరణలకు విరుద్ధంగా ఉన్నాయి, అయినా కానీ చెల్లుబాటు అయ్యాయి. 19F అనేది పౌరులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆస్తిని సంపాదించుకోవడం గురించి తెలియజేస్తుంది. 19F ఏం తెలియజేస్తుందంటే పౌరులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఆస్తిని సంపాదించుకోవడం గురించి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత రాజకీయ హక్కులు. ఈ రాజకీయ హక్కులు ఇందులో ఓటు వేసే హక్కు. ఈ ఓటు వేసే హక్కు అనేది 18 సంవత్సరాలు నిండిన వారికి కల్పించడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండారో వారందరినీ కూడా వయోజనులు అని పిలవడం జరుగుతుంది. ఈ రాజకీయ హక్కులు ఓటు వేసే హక్కుతో పాటు ఇంకా ఏమి ఉన్నాయంటే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, విజ్ఞాపన హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, హక్కుల పరిరక్షణ హక్కు, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, విజ్ఞాపన హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఓటు వేసే హక్కు. ఇవన్నీ కూడా రాజకీయ హక్కులకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. తర్వాత